దశరథ్ అయితే ఇంక దీప జాతకాన్ని తీసుకొనైతే ఇంక స్వామీజీ దగ్గరికైతే వెళ్ళి చెప్తాడు. ఈ జాతకం గల్ల వాళ్ళు అయితే ఇప్పుడు మృత్యు ఒడిలో ఉన్నట్టే అని చెప్పనని ఇంక దశరథుడు చెప్తూ ఉంటే వీళ్ళ జాతకం అంతా కష్టాల్లోనే ఉన్నారు. ఇప్పుడు అందులో తన వెంటే ఒక మృత్యు అనేది ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంక ప్రతి దానికి జోషను ఊహించుకుంటూ ఇంక దశరథ్ అయితే ఉంటాడు. అవును, నా కూతురికి ఇప్పుడు తను నా కూతురు అని చెప్పని లోకానికి తెలిసింది అంటే జోష్న చేతిలో దాన్ని బలవక తప్పదు అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కార్తీక్ దీపని తీసుకుని హాస్పిటల్లో ఉంటే ఇంకా సుమిత్ర వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా దీపకి స్టార్ట్ చేసిన తర్వాత సుమిత్రకి ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటే జోష్న అయితే ఇంకా ఇది ఎలా అయినా నాశనం చేయాలి, దీప మా అమ్మకి కూతురు అన్నట్టుగా ఒప్పుకోకూడదు అన్నట్టుగా శౌర్యాన్ని అయితే కిడ్నాప్ చేస్తుంది. ఇంకా కార్తీక్ అయితే శ్రీధర్ ఫోన్ చేసి రే కార్తీక్, ఈ విధంగా శౌర్య కిడ్నాప్ అయిందిరా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే కార్తీక్ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకా పారిజాతం అయితే హడావిడిగా దీప దగ్గరకు వచ్చి, దీప నీకు ఈ విషయం తెలీదా, శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారంట, త్వరగా వెళ్ళి నీ కూతురు కాపాడుకోబోమ్మా అని చెప్పినట్టుగా మంచిగా మాట్లాడినట్టు చెప్తుంది. ఇంకా బయటకు వస్తూ ఉంటే ఇంకా దీపనైతే డాక్టర్ అయితే సుమిత్ర వాళ్ళు కూడా వచ్చేసారు. నువ్వు ఎక్కడికి దీప వెళ్తున్నావు అంటే ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పని దీప అంటుంది. ఇంకా నువ్వు వెళ్తే ఇప్పుడు సుమిత్ర గారు కూడా వచ్చేసిన తర్వాత నేను ఆపరేషన్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలా అని చెప్పానంటే ఇంకా పారిజాతం అయితే వచ్చి అయినా సుమిత్ర ఆపరేషన్కి దీప ఎందుకు ఉండాలి, తన కూతురు కోసం తను వెళ్తుంది, నాకు తన కూతురు సుమిత్ర కూతురు తను వచ్చింది కదా అని చెప్పి అనేటప్పటికి ఇంకా కోపంలో ఇంకా డాక్టర్ గారు అయితే అసలు కూతురు దీప అని చెప్పి అనేటప్పటికి ఇంకా పారిజాతంకి అయితే గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. అంటే నిజమైన కూతురు దీప అంటే దాస కూతురు జోష్నని నాకు తెలుసు, దాని బుద్ధులన్నీ నా బుద్ధులే ఉన్నాయి, అన్నీ నాకు ఎక్కడా తేడా కొడతానే ఉన్నింది అన్నట్టుగా తనైతే అనుకుంటుంది. ఇంకా దశరథ్ అయితే ఆ పూజారి మాటలన్నీ వినేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వస్తాడు. ఏంది, నాకు ఇప్పుడు నా భార్యను కాపాడుకోవాలా, నా కూతుర్ని కాపాడుకోవాలా అని చెప్పని అన్నట్టు, లేదంటే నాకు పుట్టబోయే మనవరాలను కాపాడుకోవాలి, ఎవరిని కాపాడుకోవాలి అన్నట్టుగా తను మదన పడుతూ ఉంటే ఈ లోపలైతే ఇంకా జోష్న అయితే గేమ్ను మీరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎండింగ్ నేను ఇస్తానన్నట్టుగా ఇంకా శౌర్యాన్ని కిడ్నాప్ చేసి ఆ విషయం బాగా తెలిసినట్టుంది, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పని అంటూ ఉంటే ఏంటి బావ నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి శౌర్యాన్ని తీసుకొని వస్తాను, శౌర్యకి ఏం కానివ్వను అని చెప్పి దీపకి ధైర్యం ఇస్తాడు.